Good morning everyone. Today our topic న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, నాడీ నియంత్రణ అండ్ సమన్వయం. అసలు కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్ అంటే ఏంటండి? మన బాడీలో అసలు యాక్చువల్గా హ్యూమన్ బాడీ ఎలా మేడ్ అయి ఉంటుంది? ఫస్ట్ సెల్స్ తర్వాత టిష్యూ తర్వాత ఆర్గాన్స్ తర్వాత ఆర్గాన్ సిస్టమ్స్, అవయవ వ్యవస్థ. మన బాడీలో చాలా అవయవ వ్యవస్థలు ఉన్నాయి. రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది, డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, ఈ లోపల ఉండే మజిల్ సిస్టమ్ ఉంది. ఇవన్నీ ఒక కోఆర్డినేటెడ్గా కలిసి వర్క్ చేస్తేనే మనం ఈరోజు ఇలా మనం చేసే ప్రతి వర్క్ని చేయగలుగుతున్నామండి. వాటి మధ్యలో సమన్వయం, కోఆర్డినేషన్ ఉండడాన్నే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నాం. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏమవుతుందండి, మన మజిల్కి ఎక్కువ ఎనర్జీ కావాలి. మన రెస్పిరేటరీ రేట్ అనేది, బ్రీతింగ్ చాలా ఎక్కువ తీసుకుంటాం. మన హార్ట్ బీట్ అనేది చాలా రైజ్ అవుతుంది. ఎందుకు రైజ్ అవుతుంది? బాడీ వర్కౌట్ చేసేటప్పుడు మన బాడీలో ఎనర్జీ మనకి సరిపోదని తెలుస్తుంది. దానికి కోఆర్డినేషన్గా ఏం చేస్తుంది, ఎక్కువగా మనం శ్వాస పీల్చుకుంటాం. దానివల్ల బ్లడ్ సప్లై బాడీ అంతా జరగాలి అంటే ఎక్కువగా మన హార్ట్ అనేది వర్క్ చేయాలి, బాడీ సప్లై చేయాలి. అంటే హార్ట్ బీట్ రేట్ రైజ్ అవుతుంది. ఇవన్నీ జరిగి నువ్వు కొంతసేపు తర్వాత వర్కౌట్స్ ఆపేసామనుకోండి, ఎక్సర్సైజ్ చేయడం ఆపేస్తే బ్రీతింగ్ నార్మల్ అవుతుంది అండ్ మన హార్ట్ బీట్ కూడా నార్మల్ స్టేజ్కి వస్తుంది. దాంతోపాటుగా ఒక కోఆర్డినేటెడ్గా వర్క్ చేసినట్టే కదండి, దాన్ని కోఆర్డినేషన్ అంటాం. ఆల్ ఆర్గాన్ సిస్టమ్స్, మోర్ దెన్ 1 or 2 ఆర్గాన్ సిస్టమ్స్ అనేవి కలిసి వర్క్ చేయటాన్ని కోఆర్డినేషన్, సమన్వయం అంటాం. ఇంకా నియంత్రణ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో నడుచుకుంటూ వెళ్తున్నా, అక్కడ హాట్ వాటర్ సంథింగ్ ఏదో గ్లాస్ ఉంది తీసుకోవాలనుకున్నా, నా హ్యాండ్తో దాన్ని నేను పట్టుకునేటప్పుడు ఏమవుతుంది అంటే అది చాలా వేడిగా ఉందనుకోండి, ఇది నా హ్యాండ్ అనేది ఒక ఆర్గాను. మనకి నర్వ్ సిస్టంలో నర్వ్ ఇంపల్సెస్ ఉంటాయండి. నర్వ్ ఇంపల్స్ అంటే ప్రచోదనాలు, నాడీ ప్రచోదనాలు. ఈ నర్వ్ సిస్టమ్ను మన సిగ్నల్స్ని పాస్ చేసేది ఎలా పాస్ చేస్తుంది అంటే నర్వ్ ఇంపల్సెస్, నాడీ ప్రచోదనాల ద్వారానే మన బ్రెయిన్ నుంచి ఎవ్రీ ఆర్గన్, బాడీలో చాలా ఆర్గన్స్ ఉన్నాయి కదా, లెగ్స్ అని, హార్ట్ అని, దేనికైనా మన బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అనేది నర్వ్ ఇంపల్స్, ఎలక్ట్రిక్ సిగ్నల్స్ త్రూనే పాస్ అవుతుంది. ఇప్పుడు నేను హాట్గా ఒక వస్తువు పట్టుకునేటప్పుడు నా హ్యాండ్ ఏం చేస్తుంది, వితిన్ సెకండ్స్లో చాలా ర్యాపిడ్గా ఆ ఇంపల్స్ అనేది బ్రెయిన్కి రీచ్ అవుతుంది. చాలా హాట్గా ఉంది, దాన్ని ముట్టుకోక అది కాలుతుందని చెప్పి బ్రెయిన్ వితిన్ సెకండ్స్లో ఈ నర్వ్ ఇంపల్స్ త్రూనే మన చేతికి ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. పాస్ చేసినప్పుడు నేను ఏం చేస్తాను, వితిన్ సెకండ్స్లో అమ్మో అది వేడిగా ఉందని నాకు తెలుస్తుంది, నేను హ్యాండ్ తీసేస్తాను. ఈ విధంగా కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్ అనేది మన బాడీలో 2 సిస్టమ్స్ చేస్తాయండి. నాట్ ఓన్లీ న్యూరల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ ఒకటే కాకుండా ఎండోక్రైన్ సిస్టమ్ కూడా మన బాడీని రెగ్యులేట్ చేస్తుంది. అయితే నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ దేని ద్వారా అంటే నర్వ్ ఇంపల్స్ త్రూ మన బాడీని రెగ్యులేట్ చేస్తుంది. అదే ఎండోక్రైన్ సిస్టమ్, అంతఃస్రావిక వ్యవస్థ, ఇది హార్మోన్స్ త్రూ మన బాడీని రెగ్యులేట్ చేస్తుంది. టుడే అవర్ టాపిక్ ఓన్లీ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అండి. నేను నెక్స్ట్ టాపిక్లో ఎండోక్రైన్ సిస్టమ్, వాట్ ఈస్ ద హార్మోన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నర్వస్ సిస్టంలో 2 parts ఉంటాయండి. 2 parts ఉంటాయి. ఒకటి న్యూరాన్ ఉంటుంది, సెకండ్ వన్ ఈజ్ గ్లియా సెల్స్ అండి. వాట్ ఈజ్ న్యూరాన్ అంటే అండి, ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ అండ్ వర్క్ ఆల్ ఓవర్ ద వర్క్ కంప్లీట్లీ. ఈ న్యూరాన్ అనేది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది నర్వ్ సిస్టమ్ అంటామండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది చూసారా, దిస్ ఈజ్ ద న్యూరాన్ యొక్క స్ట్రక్చర్. న్యూరాన్ని తెలుగులో నాడీకణం అంటాం. నాడీకణం యొక్క స్ట్రక్చర్ ఏది అంటే, నాడీకణం స్ట్రక్చర్ ఇదండి, ఈ స్ట్రక్చర్ నాడీకణం స్ట్రక్చర్. అండ్ సెకండ్, నర్వస్ సిస్టంలో ఇంకో సెల్స్ ఉంటాయండి, వాటిని గ్లియా సెల్స్ అంటారు. గ్లియా సెల్స్ ఏం చేస్తాయంటే సపోర్టింగ్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో న్యూరాన్స్ అనేవి ఉంటాయి, ఒక పార్ట్ నుండి ఇంకో పార్ట్కి సప్లై జరుగుతుంటుంది. న్యూరాన్స్ పక్కన మనకి ఏంటి, బ్లడ్ వెజల్స్ కూడా ఉంటాయి. వాటి స్థానంలో ఉంచి వాటిని ఒక ఫిట్గా ఉండేటట్టు చేసేవి ఏవి అంటే సపోర్టింగ్ సెల్స్ అండి. గ్లియా సెల్సే అలా సపోర్ట్ ఇస్తాయి అన్నమాట న్యూరాన్స్కి.
ఇప్పుడు నాడీ కణం యొక్క స్ట్రక్చర్ చూద్దామండి. నాడీ కణదేహం యొక్క స్ట్రక్చర్ చూస్తే ఇందులో మనకి 2 పార్ట్స్ ఉంటాయండి. దిస్ ఈజ్ ద హెడ్ పార్ట్ అంట. నాడీ కణ దేహం ఇక్కడ సన్నగా పోగుల స్ట్రక్చర్ ఉంది చూసారా, సన్నని పోగు లాంటి స్ట్రక్చర్, దారం లాంటి స్ట్రక్చర్, దాన్ని యాక్సానా తంత్రికాక్షం అంటామండి. నాడీ కణదేహాన్ని మనం ఏమంటాము అంటే సోమా ఆర్ సైటాన్ అంటాం. ఈ సన్నని పోగు లాంటి స్ట్రక్చర్ని యాక్సానా తంత్రికాక్షం అంటాం. ఇప్పుడు నాడీ కణదేహంలో మనకి ఇక్కడ చిన్న చిన్న దారాలు లాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి చూడు, స్మాల్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, వీటిని మనం డెండ్రైట్స్ అంటారండి. డెండ్రైట్స్ అంటాం. ఈ నాడీ కణదేహం సైటాన్ సెంటర్లో ఈ బ్లాక్ స్ట్రక్చర్ని న్యూక్లియస్ అంటాం. ఎవ్రీ సెల్లోని న్యూక్లియస్ ఉంటున్నట్టే న్యూరాన్లో కూడా మనకి న్యూక్లియస్ ఉంది. అదర్ దాన్ వీటి చుట్టూ నేను రెడ్ కలర్లో ఇండికేట్ చేశాను చూసారా, ఈ నాడీ కణదేహంలో ఈ రెడ్ కలర్ని నిస్సెల్ గ్రాన్యూల్స్ అంటాం. వాట్ ఈస్ దిస్ నిస్సెల్ గ్రాన్యూల్స్ అంటే, నిస్సెల్ కణాలు అంటే వీటిని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, మీకు ఐడియా ఉందా, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క చిన్న చిన్న పార్టికల్సే నిస్సెల్ గ్రాన్యూల్స్ అండి. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మనకి ఎందుకు యూజ్ అవుతుంది, ప్రోటీన్ సింథసిస్కి. ఈ టోటల్ న్యూరానికి కావాల్సిన ప్రోటీన్స్ అన్నిటినీ నిస్సెల్ గ్రాన్యూల్స్ త్రూనే మనకి సింథసిస్ జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ యాక్సాన్ తంత్రికాక్షం ఉంది కదా, తంత్రికాక్షం అనేది లాంగ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్, డెండ్రైట్స్ ఆర్ స్మాల్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, చిన్న చిన్న పోగులు లాంటి నిర్మాణాలు. ఇది పెద్దగా ఉండే పోగు లాంటి నిర్మాణం. వీటి ఎండ్ ఎలా ఉంటుందంటే యాక్సాన్ టెర్మినల్ అని ఉంటుందండి. యాక్సాన్ టెర్మినల్, ఈ యాక్సాన్ టెర్మినల్ చివర మనకి యాక్సాన్ బర్డ్స్ అనే నిర్మాణాలు ఉంటాయండి. ఓకేనా. ఇప్పుడు ఈ యాక్సాన్ మీద మీకు అక్కడక్కడ రెడ్ కలర్ ఇండికేషన్ ఇచ్చాను చూడండి, షీట్ లెక్క ఒక తొడుగు లాంటి స్ట్రక్చర్ ఉంది. మొత్తం ఓవరాల్గా లేకుండా ఒక సందుగా భాగం ఉంది, నెక్స్ట్ దానికి మళ్ళీ గ్యాప్ ఉండి మళ్ళీ ఉంది చూసారా. ఈ రెడ్ కలర్ ఇండికేషన్ ఏమంటాము అంటే మైలిన్ షీట్ అంటామండి. మైలిన్ షీట్, మైలిన్ తొడుగు. ఈ మైలిన్ షీట్కి మధ్యలో 2 మైలిన్ షీట్కి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ని నోడ్ ఆఫ్ రణ్వీర్ అంటారు. రణ్వీర్ కణుపులు అంటామండి. వీటితో పాటు మనకి ఈ రెడ్ కలర్ స్ట్రక్చర్ కింద మనకి నేను బ్లాక్ కలర్ ఇండికేషన్ ఇచ్చాను కదా, ఈ బ్లాక్ కలర్ ఇండికేషన్ ఉన్న ఈ స్ట్రక్చర్ ఏమంటాము అంటే ష్వాన్ సెల్స్, ష్వాన్ కణాలు. ఈ ష్వాన్ సెల్స్ వన్ టైప్ ఆఫ్ గ్లియర్ సెల్స్ అండి. ఇవేం చేస్తాయి అంటే మైలిన్ షీట్ని ప్రొడ్యూస్ చేస్తాయండి. మైలిన్ షీట్ని ప్రొడ్యూస్ చేసేవి ఏవి అంటే ష్వాన్ సెల్స్ అనమాట. ఇది ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ నాడీ కణం, న్యూరాన్. ఇది నోడ్ ఆఫ్ రణ్వీర్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు దీని బేస్లో టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ అని ఉన్నాయండి. ప్రెజెన్స్, ఈ న్యూరాన్ని మనం కొన్ని టైప్స్ కింద కూడా డివైడ్ చేశారు. ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ మైలిన్ షీట్. మైలిన్ షీట్ ఉన్నదిని బట్టి, ఇప్పుడు దీని మీద మైలిన్ షీట్ ఉంది కదా, కొన్ని న్యూరాన్స్లో ఎలా ఉంటాయంటే అసలు మైలిన్ షీట్, ఎందుకంటే యాక్సాన్ అనేది చాలా ప్లెయిన్గా ఉంటుంది, వాటిని నాన్ మైలినేటెడ్, మైలిన్ ఉంటే వాటిని మైలినేటెడ్ అని అన్నాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫంక్షన్ అండ్ నేచర్ అండి. ఫంక్షన్ అండ్ నేచర్ అంటే ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా, ఏదైనా హాట్ వస్తువుని తీసుకుంటే మనం వ్యాక్కి చేయి తీసామండి, ఇంపల్స్ అనేది ఆర్గాన్, నా చెయ్యి నుంచి నా బ్రెయిన్కి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండి, సెన్స్ ఆర్గాన్ నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇంపల్స్ అనేవి ఆర్గాన్ నుంచి బ్రెయిన్కి కానీ పాస్ చేసే నాడీ కణాలను ఏమంటాము అంటే సెన్సరీ న్యూరాన్స్ అంటామండి, జ్ఞాన నాడులు అంటాం. ఇప్పుడు ఆ ఇంపల్స్ పాస్ అయ్యాక బ్రెయిన్ కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదండి, అది వేడిగా ఉంది, అది ముట్టుగా వద్దు, అలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని ఆ ఇంపల్సెస్ని ఏ న్యూరాన్స్ పాస్ చేస్తాయి అంటే మోటార్ న్యూరాన్స్ అండి. చాలక నాడులు ఫ్రమ్ సిఎన్ఎస్ టు సెన్స్ ఆర్గాన్కి నాడీ ప్రచోదనాలని, నెర్వ్ ఇంపల్స్ని పాస్ చేసేవి ఏవంటే మోటార్ న్యూరాన్స్ అంటాం. ఆన్ ద బేసిస్ ఆఫ్, ఇంకా థర్డ్ వన్ ఒకటి ఉందండి, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్మ్స్ అండి. ఈ డెండ్రైట్స్, ఈ నాడీ పోగులు ఉన్నాయి కదా, డెండ్రైట్స్ అనేవి చిన్న చిన్న పోగులు అని చెప్పాను. యాక్సాన్ అనేది కొంచెం పెద్దగా ఉండే లాంగ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్. వీటి ఫార్మేషన్ అనమాట, ఎక్కడి నుంచి అవి ఫామ్ అవుతున్నాయన్న బేస్ మీద 3 టైప్స్లో ఉంటాయండి. యూనిపోలార్ న్యూరాన్స్,
బైపోలార్ న్యూరాన్స్, మల్టీపోలార్ న్యూరాన్స్. యూనిపోలార్ న్యూరాన్స్లో ఏంటంటే యాక్సాను డెండ్రైట్స్ ఒకే పార్ట్ నుంచి జనరేట్ అవుతాయండి, వాటిని యూనిపోలార్ న్యూరాన్స్ అంటాం. బైపోలార్ న్యూరాన్స్ అంటే ఏంటంటే ఒక ఎండ్ నుంచి యాక్సాన్ ఫామ్ అయితే ఇంకో ఎండ్ నుంచి డెండ్రైట్స్ ఫామ్ అవుతాయి, దాన్ని బైపోలార్ న్యూరాన్స్ అంటాం. ఈ మల్టీపోలార్ న్యూరాన్ అనేది ఏంటంటే జనరల్గా ఉండే స్ట్రక్చర్, న్యూరాన్ స్ట్రక్చర్ ఏంటంటే మల్టీపోలార్ న్యూరానే ఉంటుందండి ఎక్కువ పర్సెంటేజ్. ఈ మల్టీపోలార్ న్యూరాన్లో మోర్ డెండ్రైట్స్ అండ్ సింగిల్ యాక్సాన్ ఉంటుందండి. ఈ డెండ్రైట్స్ ఏం చేస్తాయి అంటే నర్వ్ ఇంపల్స్ ఉంటుంది కదండి, రిసీవ్ చేసుకునేది డెండ్రైటే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముందు కూడా ఒక న్యూరాన్ ఉంటుందండి, ఈ యాక్సాన్ బోర్డ్స్ నుంచి రిసీవ్ చేసుకునేది ఏది, డెండ్రైట్సే రిసీవ్ చేసుకుంటాయి. ఈ రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని దాని త్రూ పాస్ చేసేది ఏది అంటే తంత్రిక అక్షం అండి, యాక్సానే పాస్ చేస్తుంది. అంటే రిసీవ్ చేసుకునేది డెండ్రైట్స్, వాటిని వేరే డెండ్రైట్స్కి వేరే న్యూరాన్కి పాస్ చేసేది ఏది అంటే యాక్సాన్ అండి. ఇలా ఉంటుందన్నమాట. న్యూరాన్కి మధ్యలో సెంట్రల్ వీటి నుంచి రిసీవ్ చేసుకుంటుంది, బ్యాక్ వేరే దానికి అలా పాస్ చేసి ఎక్కడైతే ఆర్గాన్ ఉంటుందో అంతవరకు సిగ్నల్ అనేది పాస్ అవుతుందన్నమాట. ఇది బేస్డ్ ఆన్ టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ అండి, కొన్ని టైప్స్ ఆఫ్ న్యూరాన్స్. వీటితో పాటు సెన్సరీ న్యూరాన్స్, మోటార్ న్యూరాన్స్తో పాటు బోత్ ఫంక్షన్స్ చేసేవి కూడా ఉంటాయండి, వాటిని మిక్స్డ్ న్యూరాన్స్ అంటాం. మిశ్రమ నాడులు అంటారు. ఇవేం చేస్తాయంటే బోత్ ఫంక్షన్ చేస్తాయండి, సెన్స్ ఆర్గాన్ టు సిఎన్ఎస్ అండ్ సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండి, సెన్స్ ఆర్గాన్. ఇలా బోత్ ఫంక్షన్స్ చేసే వాటిని మిక్స్డ్ న్యూరాన్స్ అంటాం, మిశ్రమ నాడులు అంటామండి. ఇది ఓవరాల్ టాపిక్. నేను దీని తర్వాత బ్రెయిన్ నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మన బుక్ వైజ్ చెప్తానండి. టోటల్గా ఓవరాల్ బయాలజీ బుక్స్, ఇంటర్ బయాలజీ బుక్స్ బేస్ మీద టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏ క్లాసు మిస్ అవ్వకుండా చూడండి.